హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఛానల్ అయింది ఈలోగా ఒక బ్లాగ్కి ఇంట్రడక్షన్ ఇచ్చి ఇదిగోండి ఇప్పుడే దీపం పెట్టాను. యాక్చువల్లీ మమ్మీ చెల్లి ఇంట్లో లేరు. మా చెల్లికి ఈరోజు మణిపాల్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంది. దానికి అన్ని పండుగల రోజే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఉగాది రోజు ఒక ఎగ్జామ్ రాసింది, ఈరోజు శ్రీరామనవమి ఇంకో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి లంచ్ నేనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. టమాటో రసం, దోసకాయ పచ్చడి, బ్రెడ్ హల్వా చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ నేను రికార్డ్ చేస్తాను. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయో లేదో కూడా కమెంట్ చేయండి. నా షార్ట్ వీడియోస్ నచ్చుతున్నాయో, వ్లాగ్స్ నచ్చుతున్నాయో కూడా కమెంట్ చేయండి. ఏది నచ్చితే నేను అదే ప్రిఫర్ చేస్తా. సో అంటిల్ దెన్ బై బాయ్. వ్లాగ్ కంటిన్యూ అవుతుందో చూడండి. అండ్ దోసకాయ కూడా కోసేసి పొయ్యి మీద పెట్టేస్తే టమాటో రసానికి, దోసకాయ పచ్చడికి అన్ని పొయ్యి మీద ఉడుకుతుంటే మనం బ్రెడ్ హల్వా చేసుకోవచ్చు అనమాట. నేను వంటలన్నీ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. డిగ్రీ లాస్ట్ ఇయర్కి వచ్చాక, అంటే ఫైనల్ సెమ్కి వచ్చాక. టమాటో రసానికి మనకి టమాటోలు బాగా పండినవి ఉంటే, అంటే ఇది చూసారా బాగా రెడ్గా ఉంది, ఇది కొంచెం ఎల్లోగా ఉంది. సో ఇటువంటి టమాటో రసానికి అయితే చాలా బాగుంటాయి. ఎలా కోసుకున్నా మనకి ఉడుకుతాయి కాబట్టి ఈజీగా అయిపోతాయి. ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో ఇలా జాబ్ వచ్చిందని పెడితే చాలామంది నాకు కంగ్రాచులేషన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే నాకు కంగ్రాట్స్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయాల. అండ్ నాకు కొన్ని డిఎమ్స్ వచ్చాయి, అక్క మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఎలాగా జరిగింది ఇంటర్వ్యూ, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అని. ఏం లేదు, జస్ట్ మీరు తీసుకున్న రోల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్పాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్కి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అవి సరిపోతాయి. ఒకవేళ మీరు ట్యాక్స్ అసోసియేట్, అకౌంటెంట్ ఇటువంటి తీసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం తక్కువగానే ఉంది, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐఎమ్ సూపర్ గుడ్. అందుకే నాకు లినిక్స్లో వచ్చింది. లినిక్స్ వాళ్ళు నాకు కమ్యూనికేషన్ స్కిల్సే చూసారు. ఈ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కొంచెం సబ్జెక్ట్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగేసరికి చెప్పలేకపోయాను, అందుకే అవి పోయాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న రోల్ బట్టి ఉంటుంది. ఇఫ్ యూ వెంట్ ఫర్ సేల్స్, మార్కెటింగ్ అలా అయితే పక్కాగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ విల్ బీ ఎనఫ్. ఒకవేళ మీరు అకౌంటెంట్ వాటికి వెళ్తే మీకు జనరల్ నాలెడ్జ్ అవి కూడా చూస్తూ ఉంటారనమాట. సో మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, ఇంకేం లేదు. టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కోసుకొని దీంట్లో కొంచెం లైట్గా పసుపు, చింతపండు అనమాట. యాక్చువల్లీ మనకి టమాటో పులుపు ఉంటాయి కాబట్టి చూసుకొని ఎంత బెటర్ వేసుకుంటే అంత సరిపోతుంది. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఎలా చేస్తున్నారో కానీ అటు ఇంటి పనిని, వంట పనిని వ్లాగ్ చేస్తూ చాలా కష్టం. ఇదిగోండి నేను యాక్చువల్గా ఏం చెప్పా, దోసకాయ పచ్చడి కూడా కావాల్సినవి వేసేసి అన్నీ ఒకేసారి చేద్దాం అనుకున్నా. దోసకాయ పచ్చడి కూడా వెళ్ళి ఇంకా చారు దగ్గరే ఉన్నాను, ఈ వ్లాగ్ తీస్తూ కూర్చున్నాను అనమాట. ఓకే, దీంట్లో ఇవి ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ అనమాట. అన్నీ కలిపి ఇలా పేస్ట్ కింద చేసుకున్నా. ఇప్పుడు ఆ పేస్ట్ దాంట్లో వేసేద్దాము. ఆనియన్స్ మాడిపోతున్నాయి రాదు. సో ఆ పేస్ట్, తాలింపు అన్నీ మనం ఈ చారులో వేసేసుకున్నాము. హైలో పెట్టి ఒక్క పొంగు రాంచి సిమ్లో పెడితే బాగా మరుగుతుంది అనమాట. ఇప్పటికీ చారు అయింది. ఇప్పుడు దోసకాయ పచ్చడి సంగతి చూద్దాం. బై బాయ్. చారు అయిపోయింది, ఇంకా దోసకాయ పచ్చడి ఒకటే మిగిలిందనమాట. ఇది చల్లారితే దోసకాయ ఇది మిక్సీ వేసుకోవడమే. ఇంకా తినేసి ఈరోజుకి రెస్ట్ అనమాట. చారు బాగా వచ్చింది, మరి ఇది చూడాలి. యాక్చువల్గా దీంట్లో వేరుశెనగుళ్ళు ఇంకా నువ్వులు వేసి వేగించాలి. ఆ రెండు మా ఇంట్లో లేవన్నమాట. సో డైరెక్ట్గా వీటి మీద అటాక్. ఇది ఇప్పుడు చల్లారాక కొంచెం దోసకాయ కూడా వేసేసి మిక్సీ పట్టడమే, అంతే మరి. మళ్ళీ సో మీ శ్రీరామనవమి స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి.
మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా, షార్ట్స్ నచ్చుతున్నాయో ప్లీజ్ డూ మెన్షన్. ఒకవేళ షార్ట్సే బాగున్నాయంటే ఐ విల్ గో విత్ షార్ట్స్, లేదు వ్లాగ్స్ చూడాలని ఉందంటే ఐ విల్ గో విత్ వ్లాగ్స్ అనమాట. అండ్ కమింగ్ టు మై లంచ్, దోసకాయ పచ్చడి అండ్ టమాటో రసం ఈజ్ నెక్స్ట్ లెవెల్. నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.